ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 5వ వారము 3వ రోజు. అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము 27 నుండి 29 వచనములు. దేవుని రాజ్యము మనలోనున్నది. అణుబాంబులు పడిన తరువాత ఒక పత్రికా విలేకరి వాషింగ్టన్ వీధులలో అనుదినము తిరుగుతుండేవాడు గాని ఒక్క వ్యక్తినైనా చిరునవ్వుతో చూడలేదు. తమను రక్షించటానికి అణుబాంబు ఉంది కదా అని ఎందుకు ఉత్సాహంగా ఉండలేకపోతున్నారు? ఎందుకంటే అణుబాంబు కేవలము హీరోషిమాపై మాత్రమే పడలేదు కాని హీరోషిమా ప్రజల భద్రతంతటిమీద పడిందని అతనికి తెలుసు. ఆ భద్రతలన్నీ వెళ్ళిపోయాయి. భద్రత కొరకైన ఏర్పాట్లు భద్రతలేనివిగా రుజువు చేయబడ్డాయి. ఈ భయానక దృశ్యములో ఒక వెలుగుచున్న దీపం ఉన్నది. ఇది దృశ్యరూపకంగా చెప్పబడింది. జపాను దేశపు కాపరులు, సంఘస్థులు, మరికొంతమంది ఇతర దేశ క్రైస్తవులు అణుబాంబు వేయబడిన స్థలము దగ్గరకు వెళ్లారు. అక్కడ మోకరించి హీరోషిమాకు జరిగిన సంభవం మరెక్కడైనా ఎవరికైనా జరగకూడదని ప్రార్థించారు. ఈ విధంగా వారు ప్రార్థించి సమాధానము కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారు. ప్రార్థించిన ఆ చిన్న గుంపులో హీరోషిమాకు కలిగిన నాశనమును చూచి జాలిపడని దేశాల పౌరులు కూడా ఉన్నారు. తమ దేశాలకు జాలి లేకపోయినా తాము క్రీస్తు ప్రేమను బట్టి ప్రార్థించి దేవునికి ప్రీతికరమైన సేవ చేశారు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. హెబ్రీ 12:28. ఆ ప్రార్థనా గుంపులో సభ్యుడైన ఒక సంఘ కాపరి ఇలా అన్నాడు: అణుబాంబు వెలుగు మా నగరాన్ని బూడిదగా చేసిందిగాని దేవుని ఆత్మ అను అగ్ని మా హృదయాలను ఈ ఉదయం కాల్చివేసింది. ఆ నాశకరమైన అగ్నిలాగా కాక ఈ అగ్ని మా హృదయాల్లో నిలకడగా ఉంది, నిశ్చలంగా ఉంది. ఆయన రాజ్యము నిశ్చలమైనది, ఆయన రాజ్యానికి చెందిన నేను నిశ్చలుడను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఏమీ భయపడలేదు. ఈ గొప్ప భద్రత మూలాన చింత బయటికి నెట్టివేయబడింది. భవిష్యత్తు అలాంటి వారిదే అయ్యున్నది. మన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. మనం పరలోకం కోసం నిర్మించబడ్డాము. కనుక భౌగోళిక సంఘటనలు మన నిరీక్షణను కదిలించలేవు. దేవుని రాజ్యము మనలోనున్నది. మనము దిలించబడము, కదల్చబడని రాజ్యమునకు మనము చెందినవారము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.